సంవత్సరాలుగా ఇదే వడవడిక ఈ గ్రామంలో నడుస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన బాధ్యత పోలీసు వారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఓట్లేసేటప్పుడు మా దళితులకి అందరూ మా పేటలో వచ్చి మీకు రక్షణ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రతి ఓడు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం. ఏ పార్టీ అంటే ఎవరివ్వండి, కానీ కష్టాలు వచ్చినప్పుడు, పేటలో అభివృద్ధి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఒక్క నాయకుడు మాకు అండగా లేకపోవడం కూడా బాధాకరం. ఎందుకంటే ఇప్పటికైనా మన దళితులందరూ ఐక్యత అవ్వాల్సిన అవసరం ఉంది. మాటలతో ఐక్యత కాదు, మీ ఓటులతో ఐక్యతను చూపించాలి. ఈరోజు మనకి ఎవరైనా మన జాతీయుడు తప్ప వేరే వాళ్ళు వచ్చి మేము ఉన్నాం కంగారు పడక మీకు జరిగింది అన్యాయమైన ఒక్కడు కూడా మాట్లాడరు. ఎక్కడ మాట్లాడరు, ఏ నాయకుడు మాట్లాడరు. ఎలక్షన్ రాబోతుకి, ఇంకోటి రాబోతుకి మన బైబిల్ పెట్టుకుంటారో, మన వాళ్ళకి ముద్దులు పెడతారో, పేటలను తిరుగుతారు, రకరకాలు చెప్తే ఈ మాయకి బలైపోతున్నారే తప్ప మన కోసం మాట్లాడేవాడు ఒక్క నాయకుడు కూడా కనపడపోవడం మనదే తప్పు. మనం ఒకరిని ఎన్నుకోకపోవడం తప్పు. అందరినీ దుర్మార్గుల్ని, రౌడీల్ని, పనికిమాలను ఎన్నుకొని చట్టసభలకు పంపితే దళితులకు అన్యాయం జరిగితే ఒక్కడో మాట్లాడే దళితులు